నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోనే ఇప్పుడు పార్టీ నేతలు గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి ముఖ్యంగా మావిగన్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ పేరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నేతలు ప్రచారం అయితే చేస్తున్నారు. నిజంగా ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మావిగన్ అనే పేరుతో ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని వైసీపీ నేతలు, సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్తారంటే ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అతను ఏం చేష్టలు చేసినా భరించారు. అంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా 2019లో అతను అధికారంలోకి వచ్చినప్పుడు మంచి ఘన విజయం సాధించినప్పుడు ఆ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ భలే ఛాన్స్ కొట్టాంరా బాబు, బాగా పని జరిగింది, ముసలోడే కానీ మహానుభావుడు అంటాడు బ్రహ్మానందం గారు ఏదో సినిమాలుగా, పిచ్చుడే కానీ బాగానే కొట్టాడు ఛాన్స్ అని అనుకున్నారు. ఆ శాస్త్రలు అయ్యి దగ్గర నుంచి చూసినప్పుడు తెలుస్తుంది కదా. అతను విశ్వరూపం చూపించాడు. మనందరం ఏమనుకుంటున్నాం, రాష్ట్ర ప్రజలను వేధించాడు, రాష్ట్ర అరాచకం చేశాడు, అవినీతి చేశాడు, పిచ్చి శాస్త్రలు చేశాడు, రాజ్యాంగం చట్ట ఉల్లంఘన చేశాడు, డబ్బులు దొబ్బేశాడు అనుకున్నాం. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. వాళ్ళ కేడరు మరీ పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పక్కన పెడితే అన్ని పార్టీలు ఉంటారు. వాళ్ళు పక్కన పెడితే కొంతమంది బుర్రా బుద్ధి విద్యా వివేకం చదువుకున్న వాళ్ళు గట్రా ఉంటారు కదా, ఆ పార్టీలు కూడా ఉంటారు కదా. ఏంట్రా బాబు ఎలా చేస్తున్నాడు అని బాధ ఉంది వాళ్ళకి. పోతుంది, మన చేతిలోంచి మట్టగిడసలా జారిపోతుంది అధికారం అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే అడ్డుగోలుగా వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి తీసుకొచ్చి పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన అతని చేత మాట్లాడుతున్నారు. మాట తీరు అయ్యి కంప్రమైజ్ చేయదు వాళ్ళకి. అయినా భరించి తర్వాత చాలామంది తిట్టేసి వచ్చేసారు కదా బయటకు అతన్ని. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇంకా పులి నోట్లో తలబెట్టిన తర్వాత అరవటం ఎందుకని ఏదో నట్టారు, అయిపోయింది. పోయిందిరా బాబు అని చెప్పేసి ఇక ఓడిపోయిన తర్వాత బుద్ధి మారుతుందేమో. మళ్ళా రాజకీయాల్లో ఏం చేస్తారు, ఓడిపోయినంత మాత్రాన్ని మొత్తం మానేసి ఊరుకోరు, మళ్ళా నెక్స్ట్ ట్రై చేస్తారు. జయాపజయాలు దైవాధీనాలు ఎప్పుడన్నా జరగచ్చు, సహజం. మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటారు. ఇతరులో ఆ ప్రయత్నాలు ఏమీ కనపడతలేదు. ఇప్పుడు సహజంగా కొన్ని తప్పులు చేస్తారు, ఆ తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ నెక్స్ట్ అడుగు ముందుకెయ్యాలి. ఆ లక్షణాలు ఏమి కనపడతలేదు. బయటకు వచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు, రప్పడిచ్చి మళ్ళీ వచ్చి మీ సంగతి చూస్తాను, మళ్ళీ వస్తే మిమ్మల్ని అందరినీ తోలు తీసేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అంటే ఇది ఎక్కడ గొడవరా బాబు, వాళ్ళకన్నా బాగా చేస్తానన్నాళ్ళు కానీ ఇలాంటి చేస్తున్నాడు అని చెప్పేసి లోపల మదన పడుతున్నారు. కొంతమంది బలిపోసులు ఉంటారు. ఇప్పుడు మేకనే బలి ఇచ్చి ముందు ఏం చేస్తారంటే శుభ్రంగా దాన్ని బాగా మేపి కోసు తినేసి ముందు ఏం చేస్తారంటే గొర్రెల నాటిని అమ్మవారికి గట్ట బలిస్తారు కదా, వాటిని ఏం చేస్తారంటే బాగా మేపుతారు, మాంసం తిట్టంగా తయారవుతాను. బాగా మేపి బొట్లు పెట్టి దాని మెడలో దండలు కట్టేసి తీసుకెళ్ళి నరికేస్తారు, తినేస్తారు కొండ. అలాగే అంబటి రాంబాబుని, పేరు నానిని ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసుకుంటాడు. అది వాళ్ళు వదిలేస్తాడు. వాళ్ళు కూడా బలిచ్చి ముందు మేకల్లాగానే తెగరుతారు. అరిచిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత తను వదిలేసి ఇంకోళ్ళం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెలిగిచ్చాడు, ఇప్పుడు అతను మెల్లమెల్లగా పక్క పెడతారు. అది స్మెల్ వచ్చింది విజయసాయి రెడ్డికి, నన్ను దూరంగా పెట్టేసాడు అనుకున్నాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఈ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొంచెం సహజంగా అధికారం పోయిన తర్వాత ఎవడైతే తను తోడు ఉన్నప్పుడు అధికారం పోయిందో వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ కొత్త ఎత్తుకుంటాడు నాయకుడు ఎవరైనా సరే. అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ రకంగా మళ్ళీ దూరేద్దాం అనుకుంటున్నాడు. వచ్చి ఇక్కడ కూటమిలో దూరేద్దామని చూసాడు, అక్కడ పని జరగలేదు. ఖాళీగా ఉండి సిరాకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను, ఆ వ్యవసాయం చేసుకుంటాను వెళ్ళిన తర్వాత అక్కడ గడ్డి, ఆ గొడవ, గాదం, మట్టి ఇవన్నీ చూసి ఇది ఎట్రా బాబు ఇంచక వాళ్ళతో వీళ్ళతో ఆగి ఎంజాయ్ చేసుకోండి, ఈ వాళ్ళ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఇటుపక్క చూసి ఈ మధ్యన ట్వీట్లు అయ్యేయటం. సార్ నిన్న ఒక ట్వీట్ చేశారు, అమరావతి కాకుండా చూసుకుంటే జాగ్రత్త అంటూ. ఇలాంటి మాట్లాడితే తీసుకోవట్లా చెప్పాము దాని సమాధానం. ఇలాంటివన్నీ చేతనాడు. అవును, మళ్ళీ దూరేద్దాం, మీరు ఎవరో ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటే మీరు ఎవరు మాట్లాడరేటి, అతని చేత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో కూడా ఉన్నవాళ్ళు అని మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ జగన్కి ఏదైనా వచ్చాయి అంటాడేమో, శుభ్రంగా టక్కది చేసుకుని వెళ్ళిపోదామని.
ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఈ మావిగన్ను గొడవ అయిన తర్వాత ఒక నాయకులందరితోటి టెలికాన్ఫరెన్స్లో అడిగేది పెట్టాడు. అవును. పెట్టి అందరూ కూడా ఈ మావిగన్ను ముందుకు తీసుకెళ్ళాలి ఉమ్, అంటే వాళ్ళ బుద్ధి ఉందరా నీకు అన్న ఏం ఆడుతాను నీకు ఆడికి పిచ్చి అనుకోండి నీకు డబల్ పిచ్ లాగా ఉంది అవును. కూడా ఉండి అది తెలవదు అనుకుని మీరైనా చెప్పాలి కదా. ఉమ్, ఆ స్క్రిప్ట్ రాసినోడు ఎవడో సన్నాసి ఈ మావిగన్లు ఇలాంటివి మాట్లాడతారా. అవును. ఇప్పుడు అమరావతి మాది 3 రాజధానులే మా స్టాండు. ఉమ్, చట్టం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వస్తే మళ్ళీ ఒకవేళ రాజధాని అమరావతి అన్నా కానీ మేము వైజాగ్లో కూర్చుంటాం ఇలాంటివి చెప్పొచ్చు దమ్ముగా ధైర్యం ఉంటే. ఉమ్, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం నువ్వు చెప్పింది గుంటూరు, ఆల్రెడీ మచిలీపట్నం అమరావతిలోనే ఉంది. ఉమ్, ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ చుట్టుపక్కల సిఆర్డిఏ పరిధి అంటే అదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ అది కడుతున్నారు కదా. అవును. అది అన్నిటిలో కవర్ అయిపోద్ది అంతా. ఉమ్, అసలు మీకు మచిలీపట్నం వాటర్ బయటకు వస్తేనే గేట్వే ఆఫ్ అమరావతి అని ఆర్చి ఉంటుంది అక్కడ. ఉమ్, ఇవాళది కాదు ఎప్పుడో పెట్టింది అది. అవును. దీంట్లో ఈ లోపల అంబటి రాంబాబు అంటాడు బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే అక్కడ దిగుతూ ఉంటాడు. ఉమ్, నువ్వు ఎక్కడ టికెట్ తీసుకుంటే అక్కడ దింపుతారు. అవును. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేకపోతే మద్రాసు ఉంది. ఉమ్, మద్రాసు అంటే మద్రాసు ఇస్తాడు. మద్రాసు ఇస్తాడు. నేను మద్రాసు అని చెప్పాను, ఎగ్మూర్లో దింపండి దింపడం. దింపరు ఆ కదా. బస్ స్టాండ్లో తీసుకెళ్ళి దింపేస్తాడు. నువ్వు అక్కడి నుంచి ఎగ్మూర్లు వెళ్ళాలంటే వెళ్తావు. ఇక్కడ అంతే. ఉమ్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ నువ్వు మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో దింపేస్తాడు. కుకట్పల్లిలో ఏఎస్ రావు నగర లేకపోతే మణికొండ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకోవాలి టికెట్. అవును. అలాగే అమరావతిలో కూడా ఉంటుంది. ఉమ్, సచివాలయం దగ్గర దింపమంటే అక్కడ దింపుతారు, హైకోర్టు దగ్గర దింపమంటే హైకోర్టు దగ్గర దింపుతారు, అవును. వెలగపూడి అంటే వెలగపూడి దింపుతారు, ఉమ్, అలాగే దింపుతారు. అక్కడికే ఉంటాయి బస్సులు కూడా. ఉమ్, ఇలాంటి వీళ్ళందరూ కూడా చీకొట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళందరూ టెలికాన్ఫరెన్స్ పెట్టి ఉమ్, మీరందరూ కూడా దీన్ని మావిగన్ని సమర్థించాలంటే అవును. ఈ పిచ్చి చేష్టలన్నీ మేము చెయ్యం, అలాగా బుద్ధి ఉందా మీకు ఎవరిని అడిగి చెప్పాడు ఇవన్నీ, ఉమ్, ఇప్పటికే మాకేమో ఈ సమర్థించలేక చచ్చిపోతున్నాం అని ఆఖరికి వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు కూడా చిరాకు పడిపోతున్నారు. అవును. అంటే అతను ఆంధ్రప్రదేశ్ జనాల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, పెట్టుబడిదారులనే కాకుండా వాళ్ళ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కేడర్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఉమ్, మీకు ఎవరికన్నా మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఎవరికన్నా జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మొదట ఎవడో ఒకరిని గెలుపుతారు. ఉమ్, అది ముదిరిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా అందరం డిస్టర్బ్ చేస్తారు. అవును. ఇక వాళ్ళు ఏం చేయాలంటే గొలుసులేసి కట్టేసి వాడతారు, హాస్పిటల్ పసర్లు గట్ట పోసేస్తారు. ఉమ్, ఆ స్టేజ్ వచ్చేసింది అక్కడ ఉమ్, అందరికీ. అవును. ఒక రకంగా చెప్పండి తన స్థిమితిగా ఉన్న వీళ్ళందరూ పిచ్చెక్కిచ్చేస్తున్నాడు ఉమ్, ఏంటండి. దీంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని దేవాలయాల్లో పూజలు ఉమ్, ఏమీ దొరకనట్టు. అవును. మరి ఈ రకంగా నీకేం చేయాలి, అన్ని చర్చిల్లోనూ చేయాలా నీకు ఉమ్, ప్రార్థన? దాని కౌంటర్కి వెళ్ళి ఎలా ప్లాన్ చేయాలి? అవును. జగన్మోహన్ రెడ్డి బెడదొదిలించి ప్రభువా అని నడిపించు నానావా కరుణామయుడా, ఉమ్, ఈ బెడదొదిలించి మాకు నేను నమ్ముతాడు కాబట్టి వాడి కల్లో కనిపించి చెప్పు, కొంచెం మంచిగా మారమని వీళ్ళు ప్రార్థన చేయించాలి. నేను గుడ్ ఫ్రైడే కూడా ప్రార్థనకి చేయించాలి కదా, చేయించాను. అంతే కదా. అవును. నేను గుడ్ ఫ్రైడే అయింది. అవును. అసలు వీళ్ళందరూ కూడా చర్చిలకు వెళ్ళి అతను మనసు మార్చమని, మంచి బుద్ధి ప్రసాదించమని ఉమ్, అతను దేవుడిని ప్రార్థించాలి. అవును. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కన్ఫెషన్, ఉమ్, ప్రతి చర్చిలోనూ కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది. అవును. అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపం ఉమ్, ఆ ఫాదర్ని పిలిచి, నేను పరమ పోరంబోకుని, ఉమ్, పనికి మాలని దద్దమ్మని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాను, మా బాబుని అడ్డం పెట్టుకుని 2 లక్షల కోట్లు దొబ్బేశాను, అది ఇవాళ 6 లక్షల కోట్లు అయిపోయింది, ఆ సిబిఐ వాడు 43,000 కోట్లు ఈడీ సీజ్ చేసినా నాకు మా దగ్గర బోర్డంత ఉంది, ఉమ్, అయినా నాకు సిగ్గు లేకుండా నాకు ఆశ చావక రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నాను, ఇంక నాకు ఇది చాలు, ఇంక నేను మంచిగా మారుతాను, నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఈ ప్రభువా ఇస్తే నేను మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, ఇలాగ కన్ఫెషన్ చెప్పచ్చు. ఉమ్, ఇదేమీ చెప్పకుండా వారం గంట కొట్టిన వెంటనే స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళిపోయినట్టు వారానికో 15 రోజులకు ఒకసారి వస్తున్నాడు. ఉమ్, అది అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ మాయమైపోయి అలా అంకలో దుప్పటి ముసుకేసి పడుకుంటున్నాడు. పనుకోండి. షోలాపూర్ దుప్పట్లు దళసరా ఇంతంత లావు ఉన్నాయి, ఒక 6 దుప్పట్లు తెప్పించారు 6 రోజులకి. ఉమ్, వెళ్ళిన వెంటనే దుప్పటి కప్పేసి పడుకుంటాడు. ఇది అతను చేసే పని. ఉమ్, అతను చూసి ఈ తెలుగుదేశంలో కొంతమంది తెలుగుదేశాన్ని అభిమానించే సానుభూతి పరులు, ఆడ వెనకాల పెద్ద వ్యూహం ఉంది, అవును. ఆ వ్యూహం మీకు తెలియట్లేదు, ఆడు మావిగన్ అంటే ఆ మావిగన్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప
చాలా పెద్ద వ్యూహం ఉంది. ఈ అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్లో ఆస్తులు తగ్గిపోతాయి, రేట్లు తగ్గిపోతాయి, వెళ్ళిపోతున్నారు. మీరు అందరూ ఆడి పిచ్చోళ్ళు కాదు, మీడి పిచ్చోళ్ళు అన్నారు. అవును. ఆడు పెద్ద పిచ్చైన మించిన పిచ్చోడు. ఆడు చాలా మంచివాడు, చాలా తెలివైనడు అనుకున్నాడు, అంతకన్నా బందర పిచ్చోడు. అవును. అర్థమైందా? ఏమవుతుందంటే పిచ్చోళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, కానీ తప్పక మాకు ఎవడో లేడు కాబట్టి ఆడి గురించి మాట్లాడుకుందాం. ఇంకో పిచ్చోడు తయారైతే ఆడి గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్.